అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నది ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కైనటువంటి ఒక పెద్ద ఆసుపత్రి. తెలంగాణ ప్రాంతాల నుంచే కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి వేలాది మందిగా ఇక్కడికి రోగులు తరలి వస్తుంటారు. రోజుకు 3000 మంది దాకా ఇక్కడికి వచ్చి చికిత్స పొందేటువంటి ఒక పెద్ద ఆసుపత్రి వరంగల్ ఎంజిఎం. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్ అంటారు. కానీ చిన్న చిన్న విషయాలు విస్మరించడం పట్ల అనేక రకాలుగా అపఖ్యాతి పాలవుతున్నటువంటి సందర్భం. ప్రస్తుతం మనం ఎమర్జెన్సీ ఇక్కడ ఎంజిఎం ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి దగ్గర మెయిన్ కారణం ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏంటంటే, గత కొద్ది రోజుల క్రితం అంటే 9వ తారీఖు ఒక మృత శిశువు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కుక్కలు పీక్కొని తిన్నటువంటి సందర్భాలు ఇక్కడ వరంగల్ ఎంజిఎంకి సంబంధించి ఒక మెయింటెనెన్స్ నిర్వహణను కూడా ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఒక్కసారి మనం ఏం జరిగింది ఆ రోజు మనం చూద్దాము. రాత్రి 9 గంటల వ్యవస్థలు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది ఎమర్జెన్సీకి పక్కనే ఉంటుంది. ఇక్కడ నుండి కొద్ది దూరమే అంటే పక్కనే వెళ్తే మనం చూస్తున్నాము, ఆటోలు ఉన్నటువంటి ప్లేస్కి మనం వెళ్తున్నాము. అక్కడ దాదాపు ఒక నవజాత శిశువు, అప్పుడే పుట్టినటువంటి శిశువు, అది ఆడ మగ కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఉంది. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతాల్లోకి ఇక్కడ కుక్కలు ఆ శిశువును పీక్కొచ్చాయి. అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఎవరన్నా పడేసి ఉంటారా లేకపోతే బయట నుంచి వచ్చాయా? ఎందుకంటే బయట నుంచి వచ్చేసే ఉండేటువంటి క్రమంలో ఆ శిశువుని ఎవరో ఒకరు గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే పడేస్తున్నారా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ పడేస్తే ఎక్కడ ఎందుకు పడేస్తారు, ఇక్కడ ఏమున్నది అన్నది ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే అంటే ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఇనుప తీగలు కంచెలు ఉండేటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే ఆ కుక్కలు అంటే ఒక 2-3 కుక్కలు కూడా ఒక నవజాత శిశువుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడనే తింటున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అలాగే పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బంధువులు కూడా అంటే రోగులు వారి బంధువులు కూడా చూసి వెంటనే ఆ కుక్కల్ని విధిల్చి వెంటనే పోలీసు పక్కనే ఉన్నటువంటి అవుట్ పోస్ట్కి సమాచారం అందించారు. ఆ అవుట్ పోస్ట్ నుండి వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి వాళ్ళు హుటాహుటిన ఇక్కడ సిబ్బందికి విషయం చెప్పేసరికి ఇక్కడ ఆ నవజాత శిశువు అంటే మొత్తం కింది భాగం మొత్తం కుక్కలు పీక్కొని తినడం వల్ల ఆడ మగ అని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కారణాలను కూడా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ కూడా వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలించారు. ఎందుకు సంఘటన జరిగిందన్నటువంటి కోణంలో కూడా చూశారు. కానీ పోలీసులు వాళ్ళ దర్యాప్తులో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అన్నటువంటి కోణాలు చూస్తే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడం ఇక్కడ తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం. మొత్తం 48 సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంజిఎం చుట్టూ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు. కేవలం 12 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అవి కూడా ఆఫీస్ రూములు, కార్యాలయాలు, మెడికల్ షాపులు లోపల మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ వార్డులలో కూడా సరిగా పనిచేయకపోవడాన్ని కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణిస్తాము. అయితే ఇక్కడ ఒక్కసారి జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా ఇక్కడ ఆటో డ్రైవర్లు కూడా ఒక్కసారి వారిని అడుగుదాము, వాళ్ళు ఏం స్పందిస్తారో విషయం మాత్రం ఒక్కసారి చెప్దాం. ఎందుకంటే ఇక్కడ చాలా దీన్ని ఒక తీవ్రమైన సంఘటనగా మనం గుర్తించవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట. ఎప్పుడు వచ్చారు? ఓకే, మీకు మొన్న జరిగిన సంఘటన గురించి తెలుసా? అసలు ప్రైవేట్ ఆటోలు లోపలికి తీసుకురానిస్తారా? పర్మిషన్ ఇస్తుందా? ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే పేషెంట్స్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆటోలను కాకుండా అంబులెన్స్లను మాత్రమే లోపలికి పర్మిషన్ చేయాలి. ఇక్కడ దీన్ని అనేక కోణాలలో ఇక్కడ పోలీసులు ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. 2-3 కోణాలు. ఒకసారి ఏంటంటే ప్రైవేటు వాహనాలను లోపలికి అనుమతించొద్దని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అంబులెన్స్లు మాత్రమే లోపలికి రావాలి. ఎందుకంటే ఒకవేళ నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కానీ తనిఖీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ నిఘా వ్యవస్థ లేకపోవడం పట్ల కూడా ప్రైవేటు వాహనాలను లోపలికి అనుమతించడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాల్సింది. ఇప్పుడు మనం 2 కోణాలలో కూడా ఇప్పుడు ఆర్టీవీ మిగిలిన పోలీసులు వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలను చూసి 2 కోణాలలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ నవజాత శిశువు ఇక్కడ పడిపోయినటువంటి ఆ సందర్భంలో ఎక్కడికి ఎలా వచ్చింది అన్నటువంటి కోణాలు 2 మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం ప్రైవేటు వాహనాలు బయట నుంచి ఎవరన్నా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పడివేశారా అన్నది ఒక కోణం. ఎందుకంటే ఇక్కడికి అంబులెన్స్లో వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రైవేటు వాహనాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆటోల ప్రాంతంలోనే ఉన్నాము. ఈ ఆటోలోనే ఎవరైనా తీసుకువచ్చి పడివేసిపోయారా? లేకపోతే ఇక్కడ మనం ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇది దాదాపు దీని అవతల పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది. ఒక్కసారి మనం దగ్గరికి వెళ్తే ఆ కంచె ఉన్నది కదా,
అక్కడి నుండి అంటే దాని బయట నుండి కూడా ఎవరైనా పడేశారా అన్నది మరొక కోణంలో మనం ఆలోచించాలి. ఇక్కడ దాదాపు ఇక్కడ లోపలికి అంటే కుక్కలు ఏంటంటే వాసన పసిగడతాయి, రక్తం వాసన, మాంసం ముద్ద కనబడేసరికి వాసనను పసిగడతాయి. అటువంటి సందర్భంలో అక్కడి నుండి ఆ కంచె నుండి ఎవరైనా బయటికి వేస్తే ఇప్పుడు ఇక్కడికి తీసుకువచ్చారా అన్నది ఒక కోణము. ఈ ఆటోల నుండి బయటికి ఎవరైనా వచ్చి ఈడ పడవేశారా అన్నది రెండో కోణము. దీనికి సంబంధించి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళకు సరైనటువంటి క్లూస్ మాత్రం దొరకలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ నవజాత శిశువు డెడ్ బాడీని మాత్రం మార్చిలో భద్రపరిచారు. దీనికి సంబంధించి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలో కూడా ఇంకా అంటే దీనికి సంబంధించి పరిశోధన మాత్రం కొనసాగుతున్నది. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసినట్టయితే నిఘా వ్యవస్థ పటిష్టం కావడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఏ ఎమర్జెన్సీ సర్వీసులున్నా ఏం జరిగినా కానీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ నిందితులు ఎవరైనా అనుమానాస్పద సంఘటనలు కానీ ఏమైనా ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా వీటి నిఘా వ్యవస్థ ద్వారా సీసీ కెమెరాల ద్వారా పసిగట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇవి లేకపోవడం వల్ల ఇంకా పెద్ద పెద్ద సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అవసరం, ఎందుకంటే బయటికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఎక్కడ సీసీ కెమెరాలు లేవు. ఒక్కసారి ఆ బయట ప్రాంతాల్లో కూడా చూసి మనం ఏమేమి జరుగుతుందో ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎంజీఎంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్లనే ఇక్కడ అనేక సమస్యలకు దారితీస్తుందని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. దొంగతనాలకు సంబంధించి అయినా నిన్న మొన్న జరిగినటువంటి నవజాత శిశువుని అంటే మృత శిశువును కుక్కలు పీక తినడమైనా సరే ఏ సంఘటన అయినా సరే గుర్తించాలంటే ఇంకో సంఘటనలు పునరావృతం కాకుండా జరగాలంటే సీసీ కెమెరాలు ఉండాల్సినటువంటి అవసరం గుర్తించారు. కరోనా సమయంలో దాదాపు 48 సీసీ కెమెరాలను ఇక్కడ అమర్చారు. కానీ అవి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా తెలుసలేదు. ప్రస్తుతానికి ఒక్కసారి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సీసీ కెమెరాలు ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం. అంటే దాదాపు వాటి పనితీరు ఎట్లా ఉందనేది మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. దానికి సంబంధించి కూడా ఈ సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్నది కూడా మనకు తెల్లమవుతున్నటువంటి విషయము. దీనివల్ల ఒకవేళ సీసీ కెమెరాలే కనుక ఇక్కడ పనిచేస్తే మాత్రం అనేక సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఎంజీఎం కూడా ఇప్పటి వరకు డాక్టర్లు సరైన సమయానికి రావడం లేదు, సరైన సమయానికి ఆ సమయం కాకముందే వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక విమర్శలు అయితే ఉన్నాయి. కానీ సీసీ కెమెరాలు కనుక సరిగా పనిచేస్తే మాత్రం ఇప్పటి వరకు ఆ డాక్టర్లు వచ్చే టైమింగ్ కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కూడా అట్లాంటి ఇబ్బందులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ రోగులకు వైద్య సేవలు పొందుతూ మధ్యలో ఎవరెవరికి చెప్పకుండా కూడా కొందరు ఇన్పేషెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అలా ఎవరెవరు వెళ్తున్నారు అన్నది కూడా ఒక కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. కొంతమంది కూడా ఇక్కడ పేషెంట్స్ని తీసుకొచ్చి అంటే వృద్ధులను కూడా తీసుకొచ్చి ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ వీళ్ళను దించి వెళ్ళిపోతున్నారు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరెవరు అటువంటి వాళ్ళను గుర్తించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వాళ్ళని ఇక్కడ దించి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఇక్కడికి తిరిగి రావడం లేదు, ఈ తిరిగి రాకపోవడం వల్ల కూడా పేషెంట్ బంధువులు కూడా ఆ వృద్ధుల బంధువులు కూడా వీళ్ళను వృద్ధాశ్రమంలో అప్పగించే పరిస్థితి తప్ప ఇంకెక్కడ మనకు కనిపించలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇట్లా ఒక్క సమస్య కాదు, ఈ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఒక్కొక్కసారి అంటే ఈ సమయ పరిపాలన కూడా దీంట్లో తెలుస్తుంది. అలాగే వార్డులో జరిగేటువంటి దొంగతనాలు కూడా ఇప్పటి వరకు కొన్ని జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ దొంగలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుతున్నటువంటి కేస్ స్టడీ కూడా ఇక్కడ పోలీసులకు కొంత విఘాతంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ ఉండడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సీసీ కెమెరాలు ఉంటే అనేక నష్ట నివారణ చర్యలు తీసుకోవడమే కాకుండా నష్టం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సంఘటనలు జరిగినా కానీ ఎవరు చేశారన్నటువంటి కోణంలో కూడా నిందితుల్ని పట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వారు చెప్తున్నటువంటి అంశాలు కూడా ఏంటంటే దాదాపు ఒక 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎంజీఎంను కూడా ఆధునీకరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎప్పటికీ ప్రభుత్వానికి వినతులు పంపిస్తున్నా కానీ ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తం 56 సీసీ కెమెరాలు కూడా దీనికి ప్రస్తుతానికి అవసరం ఉంటున్నాయి. మొత్తం ఓవరాల్గా 20 ఎకరాలు మొత్తం నిఘా గుప్పెట్లో ఉండాలంటే 150 సీసీ కెమెరాల అవసరాన్ని కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి వార్డుకు కూడా దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ప్రతి వార్డుకు కూడా సీసీ కెమెరాలు పెట్టాల్సినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కూడా ముందస్తు చర్యలు కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ కూడా
చేస్తామన్నటువంటి ఆలోచనలు కూడా ఈ ప్రభుత్వ వర్గాలు అలాగే ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి సందర్భం. నిఘా వ్యవస్థ లోపం వల్ల ఇక్కడ అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. అసలు సీసీ కెమెరాలు 48 ఉండాల్సిన చోట 12 మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయి? ఆఫీసర్ల ఛాంబర్లో మాత్రమే సీసీ కెమెరాలు ఎందుకు పనిచేస్తున్నాయి? బయట ఎందుకు పనిచేయడం లేదన్నటువంటి కోణంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక్కసారి మనం చూసినట్టయితే బయట కూడా కొంతమంది ఇప్పటికీ చాలా గాంధీ హాస్పిటల్కి సంబంధించి ఎంజిఎం హాస్పిటల్కి సంబంధించి కూడా అనేక దొంగతనాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇప్పటి వరకు మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కూడా అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎందుకంటే కాస్తో కూస్తో డబ్బులు తెచ్చుకుంటారు. వారు ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఎవరు దొంగతనం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలియదు. చూస్తున్నా ఒక్కసారి మనం ఎక్కడ చూసినా ఒక ఎమర్జెన్సీ సర్వీసులు ఇవి వచ్చిన తర్వాత ఒక్క కెమెరాలు కూడా సీసీ కెమెరాలు కూడా లేకపోవడాన్ని ఇక్కడ మనం తీవ్రంగా పరిగణించాలి. అవుట్ పోస్ట్ ఉంటుంది కానీ దానికి సంబంధించి వాళ్ళు 24 గంటలు కాపలా కాసేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే చూడడానికి ఉంటున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందన్నది కూడా మనం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఒక్కసారి సీసీ కెమెరాలు కొన్ని ప్రాంతాలలో ఇక్కడ పెట్టారు కానీ ఎమర్జెన్సీ సర్వీసుల దగ్గర ఎవరు వస్తున్నారన్నది కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి పనిచేస్తుంది అది. ఓకే ఒక్కసారి మనం ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్లోకి ఒక్కసారి వెళ్దాం. దాంట్లో సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ప్యానెల్ ఉంది. అలా ఎన్ని పని చేస్తున్నాయి ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ 3 ఒక సీసీ కెమెరా అక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ అన్ని ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ఉండి ప్రతి డిపార్ట్మెంట్లో దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళ నిఘా వ్యవస్థ ఏం జరిగినా కానీ చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం పోలీస్ అవుట్ పోస్ట్లో ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఒక్కసారి దీంట్లోకి వెళ్ళి చూద్దాము ఏమన్నా పని చేస్తున్నాయా లేదా. ఒక్కసారి మనం ఈ అవుట్ పోస్ట్లో ఉన్నాము, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ దాదాపు మొత్తం 48 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ అధికారుల లెక్కలు చెప్తున్నారు. కానీ ఇక్కడ అవుట్ పోస్ట్లో కూడా ఎవరు లేరు. ఒక్కసారి మనం చూస్తున్నాము దాదాపు 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 సీసీ కెమెరాలు పనిచేయాల్సి ఉండగా 3 సీసీ కెమెరాలు మాత్రం పనిచేయట్లేదు. ఎందుకంటే ఓన్లీ బయట వ్యవస్థ మాత్రమే ఇప్పుడు చూస్తున్నది. ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఇది చూసినట్టయితే అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఎక్కడైతే పాపను గుంజుకుపోయినటువంటి ప్లేస్ ఉందో అక్కడికి మాత్రం ఆ సీసీ కెమెరా పనిచేస్తలేదు. నాకు తెలిసి నిన్న మొన్న ఇది కూడా పనిచేసిందా లేదా కూడా డౌట్. ఎందుకంటే ఇది దొరికినా కానీ ఎక్కడి నుంచి ఏమైనా తీసుకొచ్చారా అన్నటువంటి కోణంలో కూడా వాళ్ళు ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల పోలీసులు ఇంకా ఒక నిర్ధారణకు రాని పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం నవజాత శిశువును కుక్కలు తీసుకువచ్చి ఎంజిఎం ప్రెమిసెస్లోనే అక్కడ పీక్క తినడాన్ని కూడా అందరి హృదయాన్ని కలిచివేసింది. ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణం ఎంజిఎంలో ఉందన్నటువంటి సందేశాన్ని ఇక్కడ ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఎందుకు జరిగింది ఈ సంఘటన అన్నటువంటి విషయాలు కూడా వెలిస్తే కొన్ని విషయాల మీద కూడా వాళ్ళు ఫోకస్ చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు అంటే నిఘా వ్యవస్థ సరిగా లేకపోవడం ప్రధాన కారణం అంటున్నారు. ఎందుకంటే క్లూస్ సేకరించాలన్నా కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఈ శునకాలు బయట నుంచి తీసుకొచ్చాయా లేకపోతే ఎంజిఎంలోనే పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా పుట్టినటువంటి చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయారా అన్న కోణంలో పలు కోణాలలో దర్యాప్తు వాళ్ళైతే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సంబంధించినటువంటి వివరాలని మనం ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి గారు మనతో ఉన్నారు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే. సార్, ఇప్పటి వరకు నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన కూడా ఇక మీకు కూడా తెలిసి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ సంఘటన ఎట్లా జరిగిందని మీ దృష్టికి వచ్చింది సార్? మీకు ఏమన్నా దీనికి సంబంధించిన వివరాలు తెలుసా సార్? ఆ రోజు సాయంత్రం 6 గంటలకి మా స్టాఫ్ నోటీస్ చేశారు. ఒక మృత శిశువుని కుక్కలు లాక్కు రావడం అనేది, అది మృత శిశువుని కుక్కలు లాక్కు రావడం గమనించి నా నోటీస్ తీసుకొచ్చారు. ఇమీడియట్గా తగిన చర్యలని మనం పోలీస్కి ఇన్ఫామ్ చేశాము, వార్డ్స్లో ఎంక్వైరీ చేశాము. ఫైనల్గా తేలింది ఏంటంటే ఆ బేబీ మన ఎంజిఎంకి సంబంధించింది కాదు, బయట నుంచి వచ్చి ఉండొచ్చు అనేది తేలింది. అది ఎలా వచ్చింది ఏంటి అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇప్పుడు ఇది. సో ఇక సీసీటీవీ కెమెరాల విషయానికి వస్తే నిజానికి మన దగ్గర ఎంజిఎం కోసం పెట్టుకున్న కెమెరాస్ కొన్ని మనకి ఎంసీహెచ్ వార్డులో ఉంటాయి, కరోనా టైంలో పెట్టుకున్నవి. అవి ఇప్పుడు డిస్కనెక్టెడ్ ఉన్నాయి, పనిచేయట్లేదు. ఇక ఇక్కడ మనకి అది ఆ విషయాన్ని ఎప్పుడో నోట్ చేశారు మన వాళ్ళు. నోటీస్ చేసే కెమెరాస్ ఆర్డర్స్ పెట్టడం జరిగింది. అది ఇన్స్టాల్ చేయడంలో కొంత డిలే జరిగింది. ఈ 4-5 రోజుల్లో ఆ పని కూడా పూర్తయిపోతుంది. సార్, ఇప్పటి వరకు 48 కెమెరాలు ఉండడం వల్ల కేవలం ఆఫీసు కార్యాలయాల్లోనే పనిచేస్తున్నాయి, బయట పని చేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. కొన్ని దొంగతనం కేసులు కూడా జరుగుతున్నాయి సార్. ఎవరు వస్తున్నారు? దొంగలే నేరుగా వస్తున్నారా లేకుంటే వాంటెడ్లీ ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లను టార్గెట్ చేసి చేస్తున్నారా? ఎందుకంటే 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఇట్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు వారంకు ఒక కేసు నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంజిఎంలో రోగులకు భద్రత లేదనుకోవచ్చా?
అట్లా ఏం లేదు. ఎంఎం అంటే కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యే కెమెరాలు అట్లా కూడా కాదు. మనం కెమెరాలు పెట్టాము ఆ టైంలో. అవి మాల్ ఫంక్షన్ ఇప్పుడు పనిచేయట్లేదు. వాటిని అందుకని దాని అవసరాన్ని గుర్తించే మన కెమెరాలు ఈ హాస్పిటల్‌కి 160 కెమెరాలు అవసరం అన్న విషయాన్ని కూడా నోటీస్ చేశారు. కాకపోతే ఎమర్జెన్సీ చర్యల కింద ఇక్కడైతే అవసరం ముఖ్యమైన ఏరియాలు ఉన్నాయో వాటిలో మనకి 45, 50 కెమెరాలు అవసరమైతే అనే విషయాన్ని గుర్తించి వాటి ఆర్డర్ పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఇన్‌స్టాల్ చేస్తారు. ఇంకా రెండోది పేషెంట్స్ దగ్గర దొంగతనాలు అంటే అది టార్గెటెడ్‌గా జరుగుతుందనేది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది మనకి. అదొకటి. సో, పేషెంట్ సేఫ్టీకి ఎంజీఎంలో పేషెంట్ సేఫ్టీ కరువైన మాట అయితే నిజం కాదు. చిన్న ఇంత పెద్ద క్రౌడ్ మూవ్ అవుతున్నప్పుడు చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటిదే ఇది కూడా. కానీ అవి కూడా తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నాం మనం. సార్ ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఎందుకంటే బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికే ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు సార్. ఈ టైంలో కూడా వాళ్ళకి కనీసం కొన్ని ఫెసిలిటీస్ కూడా లేవన్నది ఇక్కడ అందరూ వాళ్ళు అంటే పేషెంట్ అటెండెన్స్ పడుతున్నటువంటి బాధ. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళే చాలా అంటే పేద మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళకు కనీస వసతులు కూడా లేవని చెప్పి అంటున్నారు. ఎక్కువ దొంగతనాలకు గురైనటువంటివి కూడా దాదాపు బయట పడుకోవడం వల్లనే ఈ వసతులు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే రోగుల అటెండెన్స్ అంటే పర్మిషన్తో పాటు లోపల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దొంగలు కూడా నేరుగా డైరెక్ట్ లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చర్యల మీద ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వసతికి సంబంధించి ఏమైనా మీరు నిర్ణయం తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు పేషెంట్ వసతి అంటే కొద్దిమంది పేషెంట్ అటెండెంట్ బెడ్ సైడ్ ఉండగలిగిన చోట బెడ్ సైడ్ ఉంటారు. మిగతా చోట్ల ఉండలేని చోట్ల ఏదైతే క్రిటికల్ ఏరియాస్లో మనం పేషెంట్స్ నిల్వ చేయమో అట్లాంటి పేషెంట్స్ కోసమని ఎంజిఎం ఫస్ట్ గేట్ ఉంది. ఫస్ట్ గేట్ నుంచి లోపలికి వస్తే కనుక మనం థియేటర్ దగ్గరలో ఒక వసతి ఏర్పాటు చేసాం. అక్కడ వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీ ఉంటుంది, పడుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు భోంచేయొచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్తో వాళ్ళకి ఒక వసతి ఉంది. అది వాళ్ళు వాడుకుంటున్నారు. సో ఇక దొంగలు అనే వాళ్ళని ప్రత్యేకంగా మనం చూడగానే గుర్తించలేము. వాళ్ళు పేషెంట్ అటెండెన్స్ లాగానే తిరుగుతూ ఉండొచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుండొచ్చు. సో పేషెంట్లకు సంబంధించి వసతులు అని మనం కల్పించడానికి ప్రయత్నిస్తాం. ఉన్నాయి కూడా, వాళ్ళు వాడుకుంటున్నారు ఆ వసతుల్ని. ఇప్పుడు ఇంకొకటి సార్ ఈ ఎంజిఎంకి సంబంధించి కూడా కొన్ని 2D ఈకో లాంటివి కూడా పరీక్షలు ఎమర్జెన్సీ వచ్చినటువంటి వాళ్లకు అందుబాటులో లేకపోవడం కూడా దీనివల్ల బయటికి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎందుకంటే ఒక ఉత్తర తెలంగాణకు ఇది ఒకటే మనకు పెద్ద దిక్కు ఉన్నటువంటి ఆసుపత్రి. ఇంత పెద్ద ఆసుపత్రిలో 2D ఈకో సర్వీసులు ఒక ఎమర్జెన్సీ అంటే అడ్మిట్ అయినటువంటి వాళ్లకు మాత్రమే ఉంది, మిగిలిన ఎమర్జెన్సీ సర్వీసులు లేదన్నది ఒక వాదన. దీనిపై ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది సార్? ప్రస్తుతం మన దగ్గర 2 కార్డియాలజిస్టులే పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా పిఎంఎస్ఎస్వై హాస్పిటల్లో అక్కడ రకరకాల ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఇక్కడ క్యాటర్ చేస్తున్నారు, అక్కడ క్యాటర్ చేస్తున్నారు. కేసు తీవ్రతను బట్టి ఖచ్చితంగా వాళ్ళు 2D కోర్స్ వచ్చి కండక్ట్ చేస్తున్నారు. కొన్ని కేసెస్ అంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఫిజిషియన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కార్డియాలజీ డిస్క్రిప్షన్ ఉంటుంది. కొంచెం టైం తీసుకొని చేయగలిగిన కేసెస్ ఏమన్నా ఉంటే కనుక అవి కొంచెం డిలే అవుతుండొచ్చు. కానీ అత్యవసరమైన కేసెస్ అన్నిటికీ కూడా మన వాళ్ళు 2D కో చేస్తున్నారు. కాకపోతే దే ఆర్ ఓవర్ బర్డెన్. ఉన్న వర్క్ అంతా వాళ్ళిద్దరి మీద పడుతుంది. మనకి ఇంకా కార్డియాలజిస్టులు అవసరం ఉంటుంది. స్టిల్ మనకు ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలోనే పనిచేస్తున్నారు మన దగ్గర. అయితే ఇంకొకసారి చిన్న విషయాన్ని ఒకసారి మనం పరిగణన తీసుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎంజిఎం పరిసర ప్రాంతాలలో ఒక పారిశుద్ధ్య లోపం అనేది కూడా చాలా మేము చూసాము, అనుకున్నంత విధంగానైతే లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎంజిఎం అనేది ఇంత పెద్ద ఆసుపత్రిగా అందరూ చెప్తున్న ప్రతిసారి ఎంజిఎమే ఒక పెద్దది కనుపుట సమయంలో దీన్ని అప్గ్రేడ్ చేసేటువంటి విషయాలు ఏమైనా మీకు కనిపిస్తుందా? కొత్తది మా సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభం కాకముందు దీన్ని ఇంకేమన్నా మనం ఇప్పుడు ఒక నిమ్స్ స్థాయిలో ఉంటే తప్ప ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు సత్వర న్యాయం చేయలేదన్నది ఒక వాదన కనిపిస్తుంది. దాని అప్గ్రేడింగ్ అయ్యేటువంటి అవకాశాలు మీకేమన్నా కనిపిస్తున్నాయా, లేకపోతే మీకు వచ్చేటువంటి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ మీకు వచ్చాయా సార్? నేను రీసెంట్గా తీసుకున్నాను. ఈ విషయంలో నాకు ఎక్కువ అవగాహన లేదు. కాకపోతే ఉన్న పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటూ మనం పేషెంట్లకి మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అయితే ఇక్కడ మొత్తం దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎంజిఎంకి సంబంధించి ఒకవేళ చూస్తే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆసుపత్రులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అన్ని కొత్త వాటన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇక్కడ కొన్ని కొత్త స్పెసిఫిక్ చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ ఉండలేని పరిస్థితి. మొత్తం 160 సీసీ
కెమెరాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 50 సీసీ కెమెరాలు అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒకవేళ ఆ సీసీ కెమెరాలు కనుక ఏర్పాటు చేసి ఉండుంటే ఎక్కడి నుంచి ఆ మృత శిశువు తీసుకొచ్చింది అనేది గుర్తించేది. మరోసారి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజుల్లో అంటే ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాము, దాదాపు మరికొద్ది రోజుల్లో ఇన్స్టాలేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఎంజిఎం సుబ్రహ్మణ్యన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.